హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మొత్తంగా 513 పోస్టులతోటి వ్యవసాయ ఎరువుల తయారీ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి మీరు డిగ్రీ చేసినా, డిప్లొమా చేసినా, అది కూడా 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇద్దరికి కూడా క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది హిందుస్థాన్ ఓర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని భర్తీ చేయడానికి రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ అనేది ఒక జాయింట్ వెంచర్ అనమాట. సో దీనితో పాటు మరికొన్ని కంపెనీస్ కూడా ఈ యొక్క వెంచర్లో ఉన్నాయి. అవేంటనేది చూసుకున్నట్లయితే ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ FCIL, అలాగే హిందుస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ HFCLతో పాటు IOCL, NTPC, CIL లాంటి కంపెనీస్తో ఇది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఎవ్రీ ఇయర్ కూడా HURL నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయి. సో ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి ఫ్రెషర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్డ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 513 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి BSc, BA, BCom చేసినటువంటి వారికి 50% ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. అలాగే డిప్లొమా చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో అన్ని పోస్టులకి కూడా 50% ఆఫ్ మార్క్స్ ఉంటే చాలని చెప్పేసి ఇక్కడైతే మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకి ముఖ్యంగా డిప్లొమా చేసినటువంటి వారికి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అందులో మెయిన్గా చూసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే డిప్లొమాలో చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసినా, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినా, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు కెమికల్ ఇంజనీరింగ్ చేసిన, అలాగే కెమికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమాలో చేసిన అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనితో పాటు డిగ్రీ వారికి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. BA, BSc, BComలో మీరు 50% ఆఫ్ మార్క్స్ కలిగిన, అలాగే BSc ఇన్ కెమిస్ట్రీ చేసిన, BSc ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చేసినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్కి కూడా 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అనేవి మనకి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి 18 to 25 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే అడిగారు. కొన్ని పోస్టులకి 18 to 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే అడిగారు. కొన్ని పోస్టులకి 35 ఇయర్స్ కూడా అడగడం జరిగింది. మరికొన్ని పోస్టులకి 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే అడగడం జరిగింది. సో మీరు ఇక్కడ ఈ టేబుల్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెషర్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించి 0 ఇయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలనేది మనకి ఇక్కడ ఈ టేబుల్లో లాస్ట్ కాలంలో మనకి ఇక్కడైతే క్లియర్గా చూపించడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులు కూడా డిప్లొమా క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మార్చి 31వ తేదీ 2021 వరకు దీనికి సంబంధించిన ఏజ్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ అయితే ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి రిటన్ ఎగ్జామినేషన్, దానితో పాటు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి 3 lakhs per annum చొప్పున శాలరీస్ అయితే ఇస్తారు. మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి 4.1 lakhs రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మినిమం 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి 4.9 lakhs శాలరీ అయితే ఇస్తారు per annum. అలాగే మినిమం 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి 5.8 lakh per annum అనేది శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన సెంటర్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే బీహార్ ఇచ్చారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, రాజస్థాన్ అండ్ ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి సిటీస్ అండ్ స్టేట్స్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటిలోనే మనమైతే ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. 2 hours డ్యూరేషన్ ఉంటుంది. 100 questions ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని మెన్షన్ చేశారు. 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ అనేది ఫీ మీరు
పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా దీనికి సంబంధించి ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈ నెల 3వ తేదీ నుంచి మొదలై ఈ నెల 16వ తేదీకి ఎండ్ కావడం జరుగుతుంది. ఇంకా కట్ ఆఫ్ డేట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఏజ్ వచ్చేసి 31/3/2021 అని చెప్పేసి ఇచ్చారు. సో మీ యొక్క ఏజ్ లిమిట్ మీకు ఎప్పటి వరకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది కన్సిడర్ చేస్తారు అంటే మార్చి 31వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి HURL నుంచి ఈ విధమైనటువంటి నోటిఫికేషన్ వచ్చింది. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 300 రూపీస్ ఈ ఫీ అనేది అందరికీ కూడా మీరైతే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనేది ఫర్దర్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుందని మనకి మెన్షన్ చేశారు. సో ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి ఇవ్వలేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అడ్మిట్ కార్డ్స్ విల్ నాట్ బీ సెంట్ బై పోస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ HURL.NET.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళే మీరు దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.